హాయ్ అందరికీ. సో ఇప్పుడు పుల్లట్లు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా కర్డ్ తీసుకోవాలి. తర్వాత ఇలా స్టోర్ రైస్, ఇంకా ఒక స్పూన్ ఆఫ్ మెంతులు అనేది తీసుకోవాలి. మనము ఈ రెండు ఇలా కర్డ్లో 1 or 2 times వాష్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. రైస్ వేయాలి మళ్ళీ దాంట్లో ఇలా బియ్యము, మెంతులు పెరుగులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఓవర్ నైట్ అనేది మనం సోక్ చేసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్గా మనం దోసపిండి ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో అలా దోసపిండి బ్యాటర్ వచ్చేలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా క్యారెట్, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా తరుగుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని దాని తర్వాత ఇలా జస్ట్ ఒక 2 గరిటెలు వేసి స్ప్రెడ్ చేయకూడదు, అలాగే అది దానంతటా అదే స్ప్రెడ్ అయిపోతుంది. అలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ పెనం మీద. ఇక చుట్టూ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ముందే తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్, ఉల్లిపాయ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం దోశ ఇలా వేడయిన తర్వాత ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి అన్నమాట. 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకోవాలి మనము. ఇలా తర్వాత కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇదేంటంటే బేసిక్గా పప్పులు, వేరుశనగ, కొబ్బరి ఈ 3 కాంబినేషన్స్తో చేసిన చట్నీ అయితే దీనికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మరి ఇదండి ఇవాళ మేము చేసిన పుల్లట్టు రెసిపీ. మీరు కూడా ఎప్పుడైనా దోశ పిండి మధ్యాహ్నం నానబెట్టడం, దోశకి బియ్యం మర్చిపోయినట్లయితే ఇలా నైట్ మనం పెరుగున్నా కూడా పెరుగులో నానబెట్టుకొని చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో కూడా పెరుగు ఉంటుంది కాబట్టి కూల్గా ఉంటుంది, చాలా హెల్త్ కూడా మంచిది, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.